సందర్భంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదో హోంగార్డులను ఉద్ధరిస్తుంది అనుకున్నాం, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతుంది అనుకున్నాం. కానీ వాళ్ళ చెప్పుకోబెట్లుందంటే 79 రూపాయలు పెంచి వాళ్ళు ఏం చెప్తారంటే 921 రూపాయ పర్ డే మేము ఇచ్చినాము. వాళ్ళు 79 రూపాయలు యాడ్ చేసి హోంగార్డులకు 1000 రూపాయల జీతం పెంపు. ఎంత ఎంత లాజిక్! వెనకటికి ఏదో కంపెనీ 99.99 రూపాయలు అని చెప్పి ఇస్తారు కూడా, అట్లా 1 రూపాయ మినాయింపించడం అన్నట్లు. రివర్స్లో 79 రూపాయలు ఇచ్చిందని చెప్పకుండా 1000 రూపాయలు పెంపు అని చెప్పిండ్రు. మేము అధికారంలో ఉన్నప్పుడే ఆటో డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు, జర్నలిస్టుతో సహా హోంగార్డులో కూడా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకు 5 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తామని చెప్పినాం. దాన్ని ఇప్పుడు ప్రకటించుకుంటున్నాం 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి. ఇక పరేడ్ అలవెన్స్ 100 రూపాయల నుంచి 200 అని చెప్పి పెట్రోల్ కూడా సరిపో. ఒక్కటి హోంగార్డ్ మిత్రులు కానీ ఉద్యోగస్తులు కానీ, తెలంగాణ మేము రాకముందు 9000 రూపాయలు ఉండే హోంగార్డ్స్. 9000 రూపాయలు ఉన్నటువంటి హోంగార్డ్స్ ఇండ్లలో పనిచేయించేది, పొలాల కాడ పనిచేయించేది, అధికారులు బట్టలు ఉతికించేది, వెట్టి చాకరీ చేయించేది. మేమే నిలదీసి మా హోంగార్డులు డిగ్రీ పీజీ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఈ పని చేయిస్తారు ఏమనుకుంటారని బెదిరించి గట్టిగా మాట్లాడి ఆఫీసర్లను ఒప్పించి 9000 రూపాయలు ఉన్నటువంటి జీతభత్యాలను 12000 చేసినాం. 12000 రూపాయలు ఉన్నటువంటిది 2017లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీటింగ్ పెట్టించి 2000 మంది హోంగార్డులను రప్పించి 12000ను ఇమ్మీడియట్గా 18000 రూపాయలు చేసినాం. 18000 రూపాయలు చేసిన వెంటనే మళ్ళీ 2000 సంవత్సరంలో కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టించినాం. మీటింగ్ పెట్టించి ప్రతి సంవత్సరం 18000 నుంచి ప్రతి సంవత్సరం 1000 రూపీస్ మీకు ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పి ప్రకటించినాం. ప్రకటించిన తర్వాత 2021 సంవత్సరంలో అప్పటికి 21000 వచ్చింది జీతం వాళ్ళకు. దాన్ని కొత్త పిఆర్సీ వస్తే హోంగార్డులు కూడా ఆలోచన చేయండి, ఎవ్రీ ఇయర్ మీకు 1000 రూపాయలు యాడ్ చేయాలా, పిఆర్సీ అమలు చేయాలా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి 30% పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30% పిఆర్సీని కూడా హోంగార్డులకు అమలయ్యేటట్టు చేస్తాం. మరి ట్రాఫిక్ హోంగార్డులు అంటే పోలీసులతో సమానంగా గ్రౌండ్స్లో పనిచేసిండ్రు, ట్రాఫిక్లో పనిచేసిండ్రు, సెక్షన్ రైటర్గా పనిచేసిండ్రు, డ్రైవర్గా పనిచేసిండ్రు, పోలీసులతో సమానంగా రిస్క్ పనులు మొత్తం చేసిండ్రు. చాలామంది అడవులలో పోయి నక్సలైట్లతో చనిపోయినరు, మందుపాత్రలో చనిపోయినరు. కానీ ఎవరు పట్టించుకోలే, వాళ్ళ జీవితాలు బాగా చేయాలి, ఎవరు ఆలోచన చేయలే. ఎందుకంటే నేను హోంగార్డుల అధ్యక్షునిగా ఉంటే అప్పుడు ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత నేను అధ్యక్షునిగా ఉంటే నా మీద మళ్ళీ ఈ గవర్నమెంట్ మీద కోపం మేము తీస్తారా బాబు, నేను పక్కా జరిగితే ఎవరైనా పెట్టుకోండి, లేకపోతే కామ్గా ఉండండి, మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ మేము వస్తాం, అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ మేమే ఉంటాం, మీకు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అండగా ఉన్నామో ఆ సంఘాలకు మేమే ఉంటాం, ఏం భయపడకండి, మీరు పని చేసుకోండి అని చెప్పినాం. ట్రాఫిక్ పోలీసులకు కూడా 30% రిస్క్ అలవెన్స్ ఇప్పించినాం. 10 సంవత్సరాల క్రితం 9000 జీతభత్యాలు ఉన్నటువంటి హోంగార్డుల జీతాలు అదే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేసే హోంగార్డులకు 35,000 జీతమైంది. 35,000 రూపాయలు. 9,000 ఎక్కడ, 35,000 ఎక్కడ అంటే ఎంత ఎంత వ్యత్యాసం చెప్పండి. 9,000 ఉన్న జీతాలను 35,000 వచ్చినాయి. వాళ్ళకు గౌరవంగా పోలీసులతో సమానంగా డ్రెస్ అలవెన్స్ కూడా ఇచ్చినాం మేము. ముఖ్యంగా ఉమెన్ హోంగార్డులు అయితే వాళ్ళు రాకపోతే జీతాలు రాకుంటుండే, ప్రెగ్నెన్సీ ఉమెన్ డెలివరీకి పోతే వాళ్ళ జీతాలు రాకుండే. మేము స్పెషల్ జీవో ఇచ్చి 3 నెలల సెలవులు, జీతభత్యాలతో కూడిన సెలవులు ఉమెన్ పిఎస్ మన హోంగార్డులకు ఇచ్చినాం. ఒకవేళ భార్య డెలివరీ అయితే భర్తకు కూడా 15 రోజులు సెలవు ఇచ్చినాం హోంగార్డులకు. వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఒక కమిటీ చేసినాం. రాజీవ్ త్రివేది కమిటీ
స్పెషల్ పోలీస్ అసిస్టెంట్స్ అని చెప్పి రూల్స్ ఫ్రేమ్ చేసింది. మరి అందులోనే ఒక సేమ్ ఈక్వల్ క్యాడర్ అయిన రాజీవ్ త్రివేది గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి హోంగార్డులు చాలా మంచి పని చేస్తారు, ఒక ఉద్యోగ భద్రత ఇవ్వాలా, వెల్ క్వాలిఫైడ్ ఉన్నారని చెప్పి ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మొదలు మేమే చేయాలని చెప్పి ఒక కమిటీ స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ అని పేరు పెట్టి తయారు చేసినాం.